దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్కి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని పంపించేటటువంటి అవకాశం కలిగింది. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా కూటమి నుంచే ఎన్నుకోబడతారు. కారణం ఏంటంటే 164 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి కాబట్టి మొత్తం 4 వాళ్ళే సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం సంఖ్యాపరంగా కలుగుతుంది. అయితే వారిలో వారు పంపకాలు చేసుకున్నారు. 3 తెలుగుదేశం, 1 జనసేన, బీజేపీ 0. ఇది వాళ్ళు అంతర్గతంగా పంచుకున్నటువంటి వ్యవహారం. నిర్ణయం మాత్రం 4 చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఇది ఇక్కడ విచిత్రమైన తెలివిగల చంద్రబాబు నాయుడు గారి పని. 4 రాజ్యసభ సీట్లలో 2 ఒకే సామాజిక వర్గానికి, తన సామాజిక వర్గానికి ఇస్తే కాస్త చూడటానికి బాగోదని 1 సీటు మాత్రం జనసేన కేటాయించి నిర్ణయం మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నానంటే, లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు. ఈ లింగమనేని రమేష్ గారు ఎవరు? ఆయన లాయల్టీస్ ఏంటి? ఆయన ఎవరితో ఉంటాడు అంటే, ఆయన చంద్రబాబుతో ఉండడు, నాతోనే ఉంటాడని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. ఇది నిజమా కాదా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమిటయ్యా అంటే, ఈ లింగమనేని రమేష్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, పూర్వ చరిత్ర ఏమిటి అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. లింగమనేని రమేష్ అనే వ్యక్తి విజయవాడకు చెందినటువంటి వ్యక్తి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఎయిర్ కోస్టా అనే ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి కంపెనీ కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. సరే, అది ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. దానిలో ఉన్న లొసుకులేంటో మనకు అనవసరం అనుకోండి. ఒక డబ్బులున్న వ్యాపారస్తుడు. ఎవరు ఈ లాయల్టీ ఎవరితో ఉన్నాయి? చంద్రబాబుతో ఉన్నాయా, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నాతోనే ఉన్నాయి, నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అసలు నా భావాజాలం అద్భుతంగా నచ్చింది ఆయనకి, నా పార్టీకి చెందినటువంటి వ్యక్తే అని చెబుతున్నాడు. పాపం ఆయన పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీకి ప్రో లేను 2019లో. ఆయన 14-15 తర్వాత నాకు నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకి ఆయన అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలని కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చోబెట్టి టీడీపీతో ఎందుకు కూడా పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా కాపు నాయకులందరికీ? అసలు ఈ పార్టీలో ఏ పోస్టులో ఉన్నాడైనా, ఏ పోస్టులో అన్నా పనిచేశాడా? పనిచేయలా. కానీ మీ పార్టీయే మీ భావాజాలానికి అనుకూలంగా ఉన్నాడని ముద్ర వేసుకుంటున్నారు. ఎందుకండి ఇలా మిమ్మల్ని మీరు వంచుకుంటారు? అసలు ఆయన ఎవరు? ఒక్క మాట చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కరగట్టు పక్కకు వచ్చి ఒక నివాసంలో ఉంటున్నాడు కదా, అది కూడా అక్రమ కట్టడం. ఆ కట్టడానికి ఆయనే యజమాని. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేకపోతే అక్రమంగా నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ని ఆయనకి ఇచ్చి ఉండమన్నాడు. అదేమిటని అడిగితే అసలు ప్రభుత్వానికి ఇచ్చేసాయని ఒక సందర్భంలో చెప్పాడు. ఇలా అబద్ధాలు ఆడుతూ వచ్చినటువంటి వ్యక్తి ఒక అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ అక్రమ కట్టడాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఒకటి, ఎవరితో లాయల్గా ఉన్నాడు ఆలోచించుకోండి. రెండో అంశం, మీరు ఇవాళ నిర్మిస్తున్నటువంటి మీ ఆఫీస్ అంటే ఇంతకు ముందే నిర్మించారనుకోండి తాత్కాలికంగా, ఇప్పుడు పర్మనెంట్గా నిర్మిస్తున్నటువంటి ఆఫీసు స్థలం ఆయనదే. ఆయన మీకు ఇచ్చాడు, మీకు రిజిస్టర్ చేశాడు. మరి మీరు కొన్నారో, ఆయన అమ్మాడో, లేక ఊరికే ఇచ్చాడో మాకు సంబంధం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో మాకు తెలుసు, మీకు తెలుసు. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చి మీరు మా పార్టీ భావాజాలం ఉంది, మాతో ఉన్నాడు, అద్భుతమైన వ్యక్తి అని మీరు చెప్పి ఆయనకి రాజ్యసభ ఇస్తున్నారు. సరే, మీ ఇష్టం, మీ రాజ్యసభ మీ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావన చేయాలి. మీరు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 21 సీట్లకు పోటీ చేశారు. దానిలో మీ సొంత అభ్యర్థులు ఎవరు? మీ భావాజాలం నచ్చిన వారు ఎవరు? మీ అభిమానులు ఎవరు? గుండె మీద చేసుకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే ఆ పార్టీ వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీ తరపున గెలిపించలేదా? దానికి సయోధ్య చేసింది లింగమనేని కాదా? ఎందుకు ఇలా అసత్యాలు చెప్తారు? ఎందుకు మిమ్మల్ని మీరు వంచుకుంటారనేది నా పాయింట్. ఎందుకంటున్నానంటే, ఏమండి మా ఇష్టం, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ సీటు ఆయన కేటాయించాను, తప్పేంటి అంటే శభాష్,
అలా అంటలా మీరు అంటుంది ఏంటంటే ఆయన నా అభిమాని, నా భావాజాలానికి సంబంధించిన వ్యక్తి, వీర సైనికుడు, జన సైనికుడు అని ఎందుకండి మిమ్మల్ని మీరు వంచుకుంటూ ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు? ఇది న్యాయమేనా, ధర్మమేనా అనేది నా పాయింట్. మాకెందుకండి, మా ఇష్టం, మా కూటమి, మేము ఇష్టమైనట్టు చేసుకుంటామంటే అది వేరే అంశం. వాస్తవం చెప్పాలి అంటే లింగమనేని రమేష్ మీకు ఆయనకి మధ్యన సయోధ్య చేసేటటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వస్తువులను మోసేటటువంటి వ్యక్తి అని కూడా అంటున్నారు. అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చి ఆయన మీ భావాజాలంతో ఉన్నాడని పెద్దగా ప్రచారం చేస్తున్నారే, ఎందుకు ఈ కర్మ అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఏమన్నా సంఘ సంస్కర్త, ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడే విధంగా చేశాడా? క్యాష్ పార్టీ, క్యాష్ సర్దుతున్నాడు. ఇది చెప్పేసుకోవచ్చుగా, ఎందుకు వచ్చిన గొడవ? లింగమనేని రమేష్కు మీరిచ్చి ఏదో పైన పూత పోయటానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయకండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గానికి 2 ఇవ్వటం బాగోదు కాబట్టి నాకు కేటాయించారు, నేను ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి లింగమనేని రమేష్ గారికి కేటాయించానని తేటతెల్లవిగా చెబితే మేము ఎవరు ప్రశ్నించరు. కాబట్టి వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందువల్ల జన సైనికులు మమ్మల్ని ఘాటుగా విమర్శించటం కంటే వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.